నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే పుట్నాల పప్పుతో చేసుకున్న స్వీట్ రెసిపీ అండి. ఒక కప్పు పుట్నాల పప్పుతో చూసారుగా ఎన్ని స్వీట్స్ అయ్యాయో. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్ అండి. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇది కొంచెం వేయించుకున్నాను అండి. ఆల్రెడీ మనకి పుట్నాల పప్పు వేయించే ఉంటుంది, కానీ మనం కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పిండిలా చేసుకోవాలండి. మనం ఇప్పుడు బెల్లాన్ని తీసుకోవాలండి. మనం ఈ స్వీట్ రెసిపీ అనేది బెల్లంతోనే చేసుకుంటున్నాం. బెల్లంతో చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. దానికోసం 1/3 బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను. ఏ కప్తో మనం పుట్నాల పప్పు తీసుకున్నాం అదే కప్తో 1/3 బెల్లం తీసుకోవాలి. అలాగే 1/3 వాటర్ కూడా తీసుకోవాలి. మనం బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలండి. ఇంతలో మనం ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా రెడీ అయితే అయిపోయింది పిండి అనేది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ మనం చూసుకుందాం. బెల్లం అయితే ఇవ్వండి కరిగించుకుంటున్నాను నేను. ఈ విధంగా మనం బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ని ఇందులోకి తీసుకొని మనం వేయించుకోవాలి. నేను నెయ్యి ఆయిల్ 2 కలిపి వేస్తున్నానండి. మొత్తం నెయ్యి ఉంటే మీరు వేసుకోండి. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి సరిపోలేదండి, అయినా కొంచెం పొడి పొడిగానే ఉంది. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వంట నూనె ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇలా మనం బాగా కలుపుతూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి కరిగించుకున్న బెల్లపు సిరప్ ఉంది కదండి, దాన్ని మనం ఫిల్టర్ చేసి వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులోకి సగం యాడ్ చేస్తున్నానండి. మిగతా సగం తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మిగతా బెల్లపు సిరప్ని మనం ఇందులోకి ఫిల్టర్ చేసేయాలి. బెల్లంలో చాలా డస్ట్ అయితే ఉంటుందండి, మనం ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. మనం బాగా కలుపుకుంటూ ఉంటే అది అలా దగ్గర పడిపోతూ ఉంటుందండి. నేను చూపించే విధంగా ఇలా కలుపుతూ ఉండండి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. దగ్గరికి అయితే అయిపోయిందండి. ఇవ్వండి చక్కగా రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇవ్వండి చల్లారాక ఇలా మనకి బాగా డ్రై అయిపోతుందండి, కొంచెం గట్టి పడుతుంది. మనం ఇలా ఒక గరిటెకి ఆయిల్ రాసుకొని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి మనం వేసుకోవడమే. కొంచెం వేడిగానే ఉంది, అందుకే నేను గరిటెతో వేసుకుంటున్నాను. లేదంటే మనం చేత్తోనే ఉండలాగా చేసుకోవచ్చు. కొంచెం చల్లారిందండి, అందుకే నేను చేతితో ఒత్తుకుంటున్నాను. ఆ గరిటెతో అసలు సేపు రావడం లేదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే ఇలా చేసి పెడితే వాళ్ళు భలే టేస్టీగా ఉందంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ అనేది నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుందండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.